మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 6 వర్స్ 6b through 13. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించారు. మరియు ఆయన వారితో ఇట్లనను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారుమనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచు నుండిరి. సార్వభౌముడవవు సర్వాధికారివైన మా దేవా, ఈ ఉదయం మరొకసారి సంఘముగా కూడుకొనుట మా ధన్యత. సజీవ లెక్కలో మీరు మమ్మల్ని ఉంచినందుకు, మీ స్వరం వినిపింపజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. మేమందరము కూడా వాక్యమును చదివినా, వాక్యాన్ని విన్నా బహుజాగ్రత్తతో దానిని వినుటకు, గ్రహించుటకు, విశ్వసించుటకు, విధేయత చూపుటకు, మిమ్మను మహిమపరచుటకు మాకు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో మార్కు సువార్త వచనం వెంబడి వచనం 28వ భాగం. మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 28. అంశము యేసు తన శిష్యులను పరిచర్యకు పంపెను. యేసు తన శిష్యులను పరిచర్యకు పంపెను. జీసస్ సెండ్స్ హిస్ డిసైపుల్స్ ఆన్ ఎ మిషన్. జీసస్ సెండ్స్ హిస్ డిసైపుల్స్ ఆన్ ఎ మిషన్. పోయిన వారము మనము గమనించాం, నజరేతు ఆయన స్వంత ఊరు. అక్కడికి వచ్చినప్పుడు ఆ స్వంత ఊరిలో ఉన్నటువంటి స్వంత వారు ఆయనను కాదన్నారు, తిరస్కరించారు. దాని తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. 6వ వచనంలో ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన ఇందు నిమిత్తమే పంపించబడ్డాడు. దేవుడి యొక్క రాజ్యమును గురించి, మారు మనసును గురించి, దేవుడి యందు విశ్వాసమును ఉంచుట గురించి, దేవుడితో సమాధాన పడుటను గురించి. కనుక ఏది ఆయన్ని ఆటంకపరచకుండా, ఎవరి వలన కూడా ఆయన నిరుత్సాహపరచబడకుండా ఆయన నిరంతరము దేవుడి కార్యమును, దేవుడి యొక్క చిత్తమును జరిగించు ముందుకెళ్ళిపోయాడు. సో నజరేతు వారు వద్దనగానే ఆయన ఊరికి ఉండిపోలేదు. నజరేతును వదిలిపెట్టాడు. గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర గ్రామాలకు వెళ్ళాడు. ఆయన దేవుడి వాక్యమును అక్కడ బోధించాడు. ఆ తర్వాత మనకి ఆయన ఏం చేశాడో దాని గురించి మార్కు సువార్తలో రాయబడింది. సో 4 విషయాలు మనం ముందున్నటువంటి ఆ వాక్య భాగం నుండి మనం ఈ రోజున క్లుప్తంగా చూస్తాము. రాసుకునేటువంటి వారు రాసుకోండి. మొదటిది ద కాలింగ్. 7వ వచనం మొదటి భాగంలో ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి అని ఉంది. సో ఆయన 12 మంది శిష్యులు, మనకి తెలుసు ఈ పాటికి 12 మందిని ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఆయనతో ఉండాలని ఆయన ఆశించాడు. అదే ప్రకారం వారు ఆయనతో ఉన్నారు. అండ్ ఆయనకి ఇతర శిష్యులు ఉన్నప్పటికీ ఈ 12 పేర్లు మనకి సువార్తలో రాయబడ్డాయి. అండ్ ఈ 12 ప్రత్యేకమైనటువంటి రీతిలో యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు. సో వీరిని ఆయన ముందు మరి 2 సెట్స్ ఆఫ్ బ్రదర్స్, అంటే పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాన్లను పిలిచినప్పుడు వారు జాలర్లు. ఆ సమయంలో యేసుప్రభు వారికి ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సో ఇంతకాలము ఆయన చేసినటువంటి పరిచర్య, లేకపోతే ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను వారు వీక్షించారు. ఆయన బోధలు వారు విన్నారు. ఇప్పటిదాకా వారు ప్రేక్షకులుగా ఉన్నారు. మొదట ఆయనతో ఉన్నారు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడు, ఎందుకు దేవుడి చేత పంపబడ్డాడు, నియమించబడ్డాడు గ్రహించారు. గ్రహించిన తర్వాత ఇప్పుడు వారు సేవకు పంపబడ్డానికి సమయం వచ్చేసింది. సో ప్రేక్షకులు పాలిభాగస్తులు అవుతున్నారు. స్పెక్టేటర్స్ ఇప్పుడు పార్టిసిపేటర్స్ అవుతున్నారు. ఆయన యొక్క తరహా సేవను వారు చేయడానికి పంపించబడతారు. అది ఇక్కడ ఉన్న విషయం.
సో వారు వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చినప్పుడు 6వ అధ్యాయంలోనే 30వ వచనంలో ఇట్లా రాయబడి ఉంటుంది, అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. సో యేసు లాగానే యేసు ప్రతినిధులుగా యేసు యొక్క పరిచర్యను వారు ఇంకా విస్తృత స్థాయికి అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళుట దేవుడి యొక్క ఉద్దేశమై ఉంది కనుక యేసును పోలి వారు వెళ్ళారు, కార్యములు చేశారు, బోధ చేశారు, వెనక్కి వచ్చి దాని గురించి ఆయనకి వారు చెప్పారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాలింగ్, ఆల్రెడీ వారు పిలువబడినటువంటి వారు, దాని గురించి గత పాఠాల్లో మనము చూసాము. కానీ 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఆయన ఇద్దరిద్దరిగా పంపించాడు. సో దేవుడు పిలుస్తాడు. పిలుపు అనేది దేవుడి దగ్గర నుండి రావాలి. పిలుపు అనేది మన తాత దగ్గర నుండి, మన తండ్రి దగ్గర నుండి, లేకపోతే మన తోబుట్టువు దగ్గర నుండి, లేకపోతే మన సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ సేవకులు, లేకపోతే సహోదరుల నుండి రాదు. వారి ద్వారా దేవుడు నిర్ధారించవచ్చు, కన్ఫర్మ్ చేయొచ్చు. బట్ ప్రైమరీ కాలింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండే పిలుపు వస్తుంది. మనము ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడి వాక్యాన్ని చూసుకుంటూ ఉంటే ఆదాము దగ్గర నుండి మనం చూస్తే ప్రతి ఒక్కరికి దేవుడే పిలుపునిచ్చాడు, దేవుడే పరిచర్యని ఇచ్చాడు. సో వీరిని కూడా 12 మందిని దేవుడే ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. వారు ఏమి చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అనేదంతా కూడా ఆయన చిత్త ప్రకారమే వారు చేయడానికి నియమించబడ్డారు. సో ఇక్కడ 3 రకాలుగా ఈ యొక్క శిష్యులను మనము వాక్యంలో రాయబడ్డం గమనిస్తాము. ఒకటి ద 12 అంటే 12, తర్వాత ద 12 డిసైపుల్స్ 12 శిష్యులు, తర్వాత 12 అపోస్తలులు. సో వారు 12 మంది అనేది సంఖ్యాపరంగా మనకి అర్థమవుతోంది. తర్వాత 12 మంది శిష్యులు అంటే యేసును వెంబడించేటువంటి వారు గనుక, యేసు ఏమి చెప్తే అది విని చేసేటువంటి వారు గనుక వారు శిష్యులు. తర్వాత వారు అపోస్తలు. ఎందుకు అపోస్తలు అంటే యేసు చేత పంపబడిన వారు యేసు పనిని చేసి ముగించి తిరిగి వెనక్కి వస్తారు, దాన్ని బట్టి వారు అపోస్తలు. ఈ ప్రకారం ఆయన వారిని నియమించాడు అండ్ అట్లా నియమించి వారిని పంపించాడు. ఇప్పుడు వీరి ప్రమేయం ఏదైనా ఉందా అంటే బొత్తిగా లేదు. ఎవరికి ఏ పని ఇచ్చాడో వారు ఆ పని చేశారు, ఎవరిని ఎక్కడికి పొమ్మన్నాడో వారు అక్కడికి పోయారు, ఎవరిని ఎంతగా వాడుకోవాలనుకున్నాడో అంతగా వాడుకున్నాడు, ఎవరికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలనుకున్నాడో అన్ని అవకాశాలు ఇచ్చాడు. సో వారి ప్రమేయం ఏమీ లేదు. వీరిలో కొందరు మరి తర్వాత మనం అధ్యాయాల్లో చూస్తాము, ఒకరితో ఒకరు పోల్చుకుంటారు, ఒకరితో ఒకరు పోటీ పడతారు, మరి ఒకరి మీద ఒకరికి ఆయాసము కూడా కలుగుతుంది. అదంతా మనము తర్వాత చూస్తాం. అండ్ ఇప్పుడు కూడా మనకి క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘంలో ఇదే కనబడుతుంది. సో ఒకరితో ఒకరు పోల్చుకోవడం, ఒకరితో ఒకరు పోటీ పడడం, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయాలనుకుంటారు. అది మనము చేయకూడదు. వాక్యాన్ని మనం ఎంత త్వరగా నేర్చుకుంటే మన జీవితంలో మనము అనవసరమైనటువంటి కష్టములను తగ్గించుకోవచ్చు. ఒకసారి ఒక స్విస్ వాచ్, చిన్న గడియారం ఒక లేడీ యొక్క రిస్ట్ మీద కట్టబడి ఉంది. ఆమె పట్నం గుండా పోతున్నప్పుడు పట్నంలో ఒక పెద్ద క్లాక్ టవర్ ఉండేది, దాని మీద ఒక పెద్ద క్లాక్ ఉండేది. సో అందరు అక్కడ నిలబడి టైం చూసి వారి యొక్క గడియారాలు వారు సెట్ చేసుకుని పోయేవారు. ఈ చిన్న గడియారానికి అనిపించిందంట, నేనేంటి ఒక్కదానికే పనికొస్తున్నాను, అదేమో పట్టణం అంతటికి పనికొస్తుంది, నేను అక్కడ ఉంటే ఎంత బాగుండేది అని. సరే, యజమానురాలు పాపం చిన్నదాన్ని సంతోషపరుద్దామని చెప్పి నెక్స్ట్ డే టవర్ వారితో మాట్లాడేసి ఈ చిన్నదాన్ని పైన పెట్టండి అంటే వారు పైనుండి ఒక సన్నని దారముతో కింద చిన్నదాన్ని కట్టి మెల్లగా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ పెద్ద క్లాక్ పక్కన దాన్ని పెట్టేసరికి ఎవ్వరికి కనబడకుండా పోయింది, ఒక్కదానికి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. అప్పుడు ఈ చిన్న గడియారానికి అంటే రిస్ట్ వాచ్కి బుద్ధి వచ్చిందంట, నేను ఆమె కోసము చేయబడ్డాను, ఒక రిస్ట్ కోసం నేను చేయబడ్డాను, అది కూడా ఇప్పుడు నేను చేయలేకుండా అయిపోయాను, ఇది అందరి కోసం చేయబడింది, ఎవరి పని వారు చేయుటే మంచిది అని కిందికి వచ్చిందంట. సో ఎవరికి దేవుడు ఏ పని ఇస్తే వారు ఆ పని చెయ్యాలి. అది దేవుడి యొక్క రాజ్యం, అది దేవుడి యొక్క చిత్తం. అదే దేవుడి వాక్యంలో మనకి ఇంతవరకు నేర్పించబడుతున్నటువంటి సత్యం. గతంలో మనకన్నా ముందున్నటువంటి దేవుడి ప్రజలందరూ అట్లా చేసి వారు నిత్యత్వంలో నిలిచిపోయారు. మనం కూడా అట్లాగే ఉంటే మనకి క్షేమం. రెండవది రాసుకునేవారు రాసుకోండి, ద కమిషనింగ్ అంటే నియమించుట లేక అధికారం ఇచ్చుట అనేది 7వ వచనం 2వ భాగంలో 7bలో కనబడుతుంది. వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. సో ప్రభువుకి 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన ఇద్దరిద్దరిని చేశాడంటే 6 బృందాలను చేశాడు, 6 టీమ్స్ని చేశాడు.
ఇప్పటిదాకా ఒక్క యేసు బోధిస్తున్నాడు. ఇప్పుడు 6 బృందాలు 6 చోట్ల బోధిస్తాయి. అంటే యేసుతో పాటు మరొక 12 మంది బోధకులైపోయారు. సో ఒక్కడు 13 అయిపోయారు. ఆ ప్రకారము దేవుడి యొక్క సువార్త ఇంకా అనేక ప్రాంతాలకి అనేకులకు వినబడేటువంటి ఏర్పాటు దేవుడు చేశాడు. సో దేవుడి వాక్యంలో మనకేం కనబడుతుంది? యేసు ప్రభు మొదట కమ్ అంటు మీ అంటాడు, నా యొద్దకు రండి అని అందరినీ పిలుస్తాడు. తర్వాత గో ఫర్ మీ అని వారిని పంపిస్తాడు, మీరు ఇప్పుడు నా కోసం వెళ్ళండి అని. మనం యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, పాపక్షమాపణ పొంది రక్షించబడిన తర్వాత, క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, మనం బ్రతికినంత కాలము సంఘానికి ఎప్పుడెప్పుడు సభలు ఉంటాయో, ఆరాధన ఉంటుందో వచ్చి ఖాళీగా మనకిచ్చిన కుర్చీలో కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. మనల్ని ఆయన వెలపెట్టి ఎందుకు కొన్నాడు, మనల్ని ఆయన యొక్క సొత్తుగా ఎందుకు చేసుకున్నాడంటే, మనకి ఆయన జీవాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మనకి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు, అవకాశాలు ఎందుకు ఇచ్చాడు, మనల్ని భూమి మీద ఆయన యొక్క ప్రతినిధిగా ఎందుకు పెట్టాడంటే ఆయన పని చేయడానికి. ఆయన పని చేయడానికి మనల్ని వేరు వేరు పనుల్లో ఆయన పెట్టొచ్చు. ఆయన పని చేయడానికి మనల్ని వేరు వేరు ప్రాంతాలకు ఆయన పంపొచ్చు. కానీ మన ఉనికి ఆయన ఉద్దేశము నెరవేర్చుట కొరకు అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, నీవు చేసేటువంటి పని ఏదైనా, ప్రైమరీలీ యు ఆర్ ఎ క్రిస్టియన్ బిలీవర్, యు ఆర్ ఎ క్రిస్టియన్ వర్కర్. నీ క్రైస్తవ విశ్వాసవి అండ్ క్రీస్తు యొక్క సేవకుడవి అనేది మర్చిపోకూడదు. సో ఈ 12 మంది వారు ప్రాణాలు పోయేంత వరకు ఏమి చేశారు అంటే దేవుడి పని చేశారు. దాంట్లో ఒక ఆయన పేరు ఇస్కరియోతు యూదా, ఆయన కూడా దేవుడి యొక్క చిత్తమునే చేశాడు. యేసును అప్పగించుట, యేసు సిలువకు వెళ్ళి సిలువ వేయబడుట దేవుడి చిత్తము గనుక దానికోసం ఇస్కరియోతు యూదా పని చేశాడు. సో ఆ కాంటెక్స్లో అతడు కూడా ఉపయోగపడ్డాడు. మిగతా వారందరూ దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు కృషి చేశారు. అండ్ ఆ రోజున వారిని పంపాడు. తర్వాత ఆయన యొక్క విశ్వాసులందరినీ పంపిస్తూనే ఉన్నాడు. మనమందరము వారి స్థాయి అపోస్తలము, వారి స్థాయి సేవకులము కాకపోవచ్చు, కానీ మనమందరము సాక్షులము, మనమందరము దేవుడి యొక్క సేవకులము అనేది మర్చిపోకూడదు. సో నో వన్ ఈజ్ a waste in the kingdom of God. దేవుడి రాజ్యంలో ఎవరు పనికి లేకుండా ఉండరు. బట్ అట్లాంటప్పుడు దేవుడి వాక్యం ఇట్లా బోధిస్తున్నప్పుడు, సంఘ చరిత్ర అట్లా ఉన్నప్పుడు, ఎందుచేత వందల సంవత్సరాలుగా క్రైస్తవ సంఘంలో 80-20 రూల్ వచ్చేసింది. అంటే 80% మంది సంఘానికి వచ్చేటువంటి వారు ప్రేక్షకులుగా వస్తారు, పోతారు, సంవత్సరాలు ప్రేక్షకులుగానే ఉంటారు, కుర్చీలో కూర్చుంటారు, నిలబడతారు, వెళ్ళిపోతారు, ఏమీ చెయ్యరు, పూచిక పుల్ల కూడా ఇటు నుండి తీసి అటు పెట్టరు. 20% మాత్రమే చెమటగారుస్తారు, 20% మాత్రమే ప్రతి వారము సంఘ సేవ పనుల కోసము కష్టపడతారు. అండ్ చర్చెస్ కూడా దానికి అలవాటు పడిపోయాయి, సేవకులు కూడా దాన్ని అంగీకరించేశారు. క్రైస్తవ లోకమంతా ఆ ప్రకారమే నడుస్తోంది. మీరు హైదరాబాద్లో పోయి చూడండి, 2,500 చర్చెస్ ఉంటాయి. ఎన్ని చర్చెస్లో ఉన్నటువంటి రక్షింపబడినటువంటి వారందరూ మెంబర్స్గా ఉన్నారు? ఎన్ని చర్చెస్లో ప్రతి మెంబర్ వాలంటీర్గా సర్వింగ్ చేస్తున్నాడు? సో దాన్ని బట్టి మీకు అర్థమవ్వట్ల దేవుడి చిత్తాన్ని చేసేటువంటి వారు ఎంత తక్కువ, దేవుడి చిత్తాన్ని చేయని వారు ఎంత ఎక్కువ. అండ్ మెజారిటీ ఎటుపోతే లోకం అట్టే పోతుంది. అది లోకానికి ఉన్నటువంటి అలవాటు కనుక మనలో కూడా చాలా ఈజీగా అట్టే పోతాం. ఏదైనా కారణము చేత మనం ఈ చర్చ్లో మెంబర్గా ఉండి చర్చ్లో వాలంటీర్గా ఉన్నా కూడా హోల్ హార్టెడ్గా మెంబర్షిప్ యొక్క నిబంధనను పాటించకుండా హోల్ హార్టెడ్గా వాలంటీర్గా సర్వీస్ అంటే స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి లేకుండా దేవుడి కోసం ప్రేమతో చేయాల్సిన సర్వీస్ చేయకుండా ఉన్నారు. సో వీరిని యేసు పంపించాడు. మీకు దేవుడి మీద ఏమాత్రం విశ్వాసం, భయము, భక్తి ఉన్నా, ప్రేమ ఉన్నా, విధేయత చూపాలంటే ఈ మెసేజ్ని జాగ్రత్తగా వినండి. సో ఆయన వారిని పంపాడు. తెలుగులో మరి పంపుచు అని ఉంది. గ్రీకులో ఉన్నటువంటి పదము నుండి ఇంగ్లీష్లోనికి మనకు మిషన్ అనేటువంటి పదం వస్తుంది. మిసియో అనేటువంటి పదము నుండి మిషన్ అనేటువంటి పదం. మిషన్ అంటే పంపుట. దానికి వేదాంత పరంగా ప్రేషిత అనేటువంటి పేరు పెద్దలు పండితులు పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే మిషన్ అంటే ఒక పని, మిషన్ అంటే ఒక ఉద్దేశం, మిషన్ అంటే ఒక లక్ష్యం, ఒక దౌత్యం. సో ఒక నిర్దేశించబడినటువంటి పని కొరకు పంపబడినప్పుడు దాన్ని పూర్తి చేసి వెనక్కి రావడం. సో ఇక్కడ 12 మందిని ఆయన దేవుడి రాజ్య సేవ కొరకు మారు మనసు పొందమని, మనుషులను పాపములో నుండి తన వైపు తిరగమని చెప్పుటకు పంపించాడు. వీరు పోయారు, వీరు ఆ పని చేశారు, నమ్మకంగా వీరు పని చేశారు. 11 మంది మాత్రము నిత్యరాజ్యంలో మనకి, ఒకవేళ మనం అక్కడికి వెళ్తే మనతో ఉంటారు.
సో దీంట్లో నుండే మిషన్ నుండే తర్వాత మిషనరీ అనేటువంటి పదం వచ్చింది. మిషనరీలు అంటే మనకి తెలుసు. మనం ఏం చేస్తామంటే మిషనరీలను స్పెషల్ కేటగిరీ పీపుల్గా పెడతాం. ప్రతి 1000లో ఈ రోజున ఒక్క మిషనరీ కూడా లేడు. ప్రతి 10,000లో ఈ రోజున ఒక్క మిషనరీ కూడా లేడు. ప్రతి 1,00,000లో ఈ రోజున ఒక్క మిషనరీ కూడా లేడు. ఈ 1,00,000 క్రైస్తవులు, ఈ 1,00,000 బైబిళ్ళు చదివేటువంటి క్రైస్తవులు, ఈ 1,00,000 క్రైస్తవ సంఘాలకు వెళ్ళేటువంటి క్రైస్తవులు, భక్తి గీతాలు పాడే క్రైస్తవులు, భక్తి ప్రార్థనలు చేసే క్రైస్తవులు, దేవుడి చిత్తం దేవుడి చిత్తం దేవుడి చిత్తం నాలుగు అరిగిపోయేటట్టు మాట్లాడే క్రైస్తవులు మిలియన్లో కూడా ఒక్క మిషనరీ ఈ రోజున ప్రపంచంలో లేడు. అంటే మనము చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి, మనము నమ్మేది ఒకటి, మనం నడుచుకునేది ఒకటి. మిషనరీలు ఎక్కడి నుండి వస్తారు? మన నుండే రావాలి. మిషనరీలను దేవుడు పంపడానికి ఎప్పుడు సిద్ధమే. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు. కానీ పోయేవారు ఎక్కడున్నారు? అడోనీ రామ్ జడ్సన్ బర్మా దేశానికి వెళ్ళినప్పుడు ఆయన చాలా కాలము దేవుడి కోసం కష్టపడిన తర్వాత ఒక రోజున బాధతో ఈ మాటలు రాశాడు. దేవుడి యొక్క పని కొరకు డల్లుగా అంటే స్తంభించినట్టు అండ్ సెకండ్ రేట్ మ్యాన్గా అంటే రెండవ రేటు మనిషిగా ఉన్నటువంటి వాడిని ఇట్లాంటి అన్య జనాంగం కొరకు మిషనరీలుగా ఎట్లా పంపుతాం? వీళ్ళు ఎంత దారుణమైన వారంటే వీరికి అంత దివ్యమైన వారు కావాలి. ఈ వర్స్ట్ ఆఫ్కి ద బెస్ట్ పీపుల్ కావాలి ప్రపంచంలో. దేవుడు మనలాంటి పాపులను విమోచించి రక్షించుటకు తన బెస్ట్ సన్ని ఇచ్చాడు. ఇట్లాంటి డార్కెండ్ అండ్ డిగ్రేడెడ్ సోల్స్కి బెస్ట్ మిషనరీస్ అవసరం. కానీ బెస్ట్ పీపుల్ మిషనరీస్గా పోవట్లేదు. చాలా తక్కువ మంది బెస్ట్ మిషనరీస్ ఇట్లాంటి అడోనీ రామ్ జడ్సన్ లేకపోతే విలియం కేరీ లేకపోతే డేవిడ్ లివింగ్స్టన్ వారు మనకు కనబడతారు. కానీ ఎక్కువ శాతము ఇక ఏ పనికి మేము పనికి రాము కనుక దేవుడి పనికి పోతాం. 10th ఫెయిల్ అయిపోయాడు కనుక నువ్వు దేవుడి సేవ చేయి, మిషనరీ అయిపో అని పంపిస్తే పోయేటువంటి వారే ఉన్నారు. సో ఎక్కువ శాతం క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బెస్ట్ టీచర్లు అవుతున్నారు, బెస్ట్ డాక్టర్లు అవుతున్నారు, బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు, బెస్ట్ ప్రొఫెషనల్స్ అవుతున్నారు. బెస్ట్గా మారి ఈ రంగాల్లో ట్రాన్సిటరీ నీడ్స్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్ అంటే లోకస్తుల యొక్క కొంతకాలం ఉండి తర్వాత నాశనం అయిపోయేటువంటి అవసరాలు తీర్చడానికి బెస్ట్ క్రిస్టియానిటీ ఇక్కడ ఉండిపోతే వర్స్ట్ పీపుల్ని దేవుడి రాజ్యంలో నిత్యత్వంలోనికి తీసుకురావడానికి నిత్యమైన పని చేయడానికి బెస్ట్ మిషనరీలు లేరు. సో మనం అందరం మిషనరీలుగా పోవాలా? అది నేను చెప్పట్లేదు, అది దేవుడి చిత్తం కాదు. మీలో ఎంతోమంది ఉద్యోగులుగా ఉంటారు, ఎంతోమంది గృహిణులుగా ఉంటారు, మీలో ఎంతోమంది టీచర్స్గా ఉండి స్కూల్స్లో, డాక్టర్స్గా ఉండి హాస్పిటల్స్లో, ప్రొఫెషనల్స్గా ఉండి మార్కెట్ ప్లేస్లో దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వాలి. కానీ మీలో ప్రతి ఒక్కరూ అడగాలి, దేవా నన్ను ఇదే చేయమంటున్నావా లేకపోతే మిషనరీగా పొమ్మంటున్నావా? నా పని, నా వృత్తి ఇదేనా? నా జీవితంలో ఇక్కడైనా నేను నీ చేత నియమించబడింది లేకపోతే నేను మిషనరీగా వెళ్ళాలా? అది మీరు అడగాల. నేను అడిగాను. నేను మరి ఒక బ్యాంకులో ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు విదేశంలో ఇక్కడే ఉండాలా లేకపోతే దేశానికి వెళ్ళిపోయి దేవుడి సేవ చేయాలా? నా తల్లి తండ్రి వద్దన్నారు, నా అత్తమామ వద్దన్నారు, నా శ్రేయోభిలాషులు వద్దన్నారు. దేవుడు అన్నాడు, నువ్వు దేశానికి వెళ్ళాలి, నువ్వు ఫుల్ టైం నా మినిస్ట్రీ చేయాలా? అట్లా నాకు దేవుడు చెప్పినప్పుడు మీకు చెప్పడా? సో ప్రతి ఒక్కరు పోతారు అని నేను అనట్లేదు. కానీ ఎవరు పోవాలో ఎవరు పోకూడదో దేవుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు పోవాలో పోకూడదో మీరు అడిగి తెలుసుకున్నారా? లేకపోతే అడిగితే పంపుతాడని అడగకుండా ఉన్నారా? తర్వాత నిత్యత్వం మీరు రిగ్రెట్కి గురి కాకూడదు. నిత్యత్వం మీరు విచారించి నేను దేవుడి చిత్తమును అంత దగ్గరగా వచ్చి తప్పిపోయానే అని బాధపడకుండా మీ పాస్టర్గా నేను మీకు చెప్తున్నాను. సో నిత్యమైన మేలు కొరకు వారిని పంపించాడు. అండ్ వీరు అశాశ్వతమైనటువంటి వాటి కొరకే ఎక్కువ మంది ఈ రోజున పనిచేస్తున్నారు. ఆ టీచర్ 30 ఏళ్ళు టీచింగ్ చేస్తాడు, బయటకు వస్తాడు, ఆ పాఠ్య పుస్తకాలు నేర్పిస్తాడు, కానీ ఎప్పుడు సువార్త చెప్పడు. ఆ ప్రొఫెషనల్ మార్కెట్ ప్లేస్లో ఉంటాడు. మార్కెట్ ప్లేస్లో ఎంతోమంది ప్రొఫెషనల్స్కి ప్రతిరోజు రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, కానీ ఎప్పుడు సువార్త చెప్పడు. అట్లాంటి వాళ్ళందరూ కూడా దేవుడికి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు ఉపయోగపడట్లేదు. సో అట్లా మీరుంటే జాగ్రత్త. ఇద్దరిద్దరిని పంపించాడు. సో ఎవరితో పంపాలో ఆయనే నిర్ణయించాడు. అక్కడ వారి చాయిస్ లేదు. నేను ఈయనతో పోతా ఆయనతో పోనని వారు చెప్పడానికి వీలు లేదు. అండ్ మార్కు సువార్తలో ఆ ఇద్దరిద్దరు ఎవరో మనకి తెలుపబడదు, కానీ మత్తయి సువార్తలో ఒక సూచన ఉంది. అంటే అదే
ఖచ్చితంగా అని నేను చెప్పలేను, కానీ మనము దాన్ని బట్టి అర్థము చేసుకోవచ్చు. బహుశా ఇట్లా ఇద్దరిద్దరిని ఆయన పంపి ఉంటాడు అని. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మరి మనము స్పెక్యులేట్ చేసేటువంటి ఇద్దరిద్దరు టీం మెంబర్స్ ఎవరు అంటే, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ ఒక టీము, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను ఇంకొక టీము, ఫిలిప్పు బర్తలోమై ఒక టీము, తోమా సుంకరి అయిన మత్తయి ఒక టీము, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బై ఒక టీము. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు. ఇక ఫైనల్ టీమే కొంచెము తగడా టీం. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో ఇస్కరియోతు యూదాకు ఆ యొక్క 12లో కరెక్ట్గా సరిపోయే వ్యక్తి ఎవరు అంటే కనానీయుడైన సీమోను, సైమన్ ద జెలట్. జెలట్ అంటే ఇతడు బహు ఆసక్తిపరుడు, దేశము కొరకు భక్తిపరుడిగా ఉన్నవాడు, అండ్ దాని తర్వాత దేవుని యందు విశ్వాసిగా మారాడు. అండ్ ఇతడు చాలా రోషము కలిగిన వాడు, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడడు. కనుక ఇతడిని తీసుకెళ్ళి ఇస్కరియోతుతో దేవుడు పెట్టినప్పుడు ఇస్కరియోతు యూదా ఇతడిని కించిత్ ప్రభావము చేయలేకపోయాడు. నిజానికి ఇస్కరియోతు యూదా ఆటలు ఇతడు ఎన్ని రకాలుగా కట్టించాడో మనకు తెలియదు. సో ఇద్దరు ఎందుకంటే సహకారము కొరకు, ఇద్దరు ఎందుకంటే ఒకరికి ఒకరు స్నేహంతో ఉండడానికి, సహాయం చేసుకోవడానికి, పరస్పర ప్రోత్సాహం కొరకు, ఒకరికి ఏదైనా అయితే ఇంకొకడు కాపాడడానికి, అండ్ ఇద్దరిని మరి దేవుడు అనేక రకాలుగా వాడుకోవడానికి అట్లా నియమించాడు. బైబిల్లో మీరు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 9 నుండి 12 వరకు చూస్తే, ఎక్లీసియాస్టిస్ 4:9-12, ప్రసంగి 4:9 నుండి 12 వరకు, దాంట్లో 2 సత్యాలు చూడొచ్చు. మొదటి సత్యం ఏంటంటే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. సో ఒకడు కొన్ని రోజులు పోయాడు, సువార్త చెప్తున్నాడు, వాడికి వ్యతిరేకత వచ్చింది, నీరు గారిపోయాడు. వాడిని ప్రోత్సహించి మళ్ళా వాళ్ళలోనికి గాలి కొట్టేవాడు ఉండాలి కదా. ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని ఎదిరింపగలరు. 3 పీటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ ఫైనల్గా 3 పీటల త్రాడు అంటాడు. సో వీళ్ళిద్దరిని దేవుడు పంపాడు. వీరితో పాటు సొలొమోను కన్నా గొప్పవాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. అది మనము మార్కు సువార్త చివరి వచనం అంటే 16వ అధ్యాయంలో 20వ వచనంలో ఇట్లా ఉంటుంది, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. సో ఆ ప్రకారము ఆయన వారి తోడుగా ఉన్నాడు. వారు ఇద్దరిద్దరుగా వెళ్ళారు. అండ్ యూదుల పద్ధతి ప్రకారము దేవుడి యొక్క వాక్యము, ధర్మశాస్త్రం నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో, డ్యూట్రానమీ 19:15, ద్వితీయోపదేశకాండం 19:15లో, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. సో వీరు సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు వీరు 2 సాక్షులుగా ఉంటారు. ఆ వ్యక్తి అంగీకరిస్తున్నాడా, ఆ వ్యక్తి తృణీకరిస్తున్నాడా అన్నటువంటి విషయం మీద వీరిద్దరూ రేపు చట్టరీత్యా అండ్ దేవుడి యొక్క చట్టానికి వారు వచ్చినప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి ఉపయోగపడతారు. సో అదే పద్ధతిని ఈ యూదుల్లో చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత కూడా న్యూ టెస్టమెంట్లో మనకి దేవుడు వారి ద్వారా జరిగించినట్టు, లేకపోతే వారు దాన్ని అవలంబించినట్టు మనము చూడొచ్చు. అన్ని వచనాలు నేను చెప్పడానికి టైం లేదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టడీ అది. మీరు వ్యక్తిగతంగా స్టడీ చేస్తే మీకు మేలు కలుగుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 37లో ఇట్లా ఉంది, అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. బాప్తిస్మం ఇచ్చు 2 శిష్యులు యేసును వెంబడించారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనంలో, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సో పేతురు యోహాను ఇద్దరు వారి దగ్గరికి పోయారు. 9వ అధ్యాయం 38లో అపోస్తలుల కార్యముల్లోనే, లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి.
అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. సో ఇద్దరిద్దరు. దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్. అండ్ వారిద్దరూ ఒకరికి ఒకరుగా ఉంటారు. మే 1953లో ప్రపంచంలో ఒక ఘోరమైనటువంటి విషయం జరగబోయేది. దాన్ని ఒక ఆయన తప్పించేశాడు. ఇద్దరు మనుషులు మౌంట్ ఎవరెస్ట్ పైకి వెళ్ళారు. ఒక ఆయన పేరు ఎడ్మండ్ హిల్లరీ, ఆయన న్యూజిలాండ్కి సంబంధించిన వాడు. ఇంకొక ఆయన పేరు నేపాల్కి సంబంధించిన టెన్జింగ్ నార్గే. సో వీళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు, కిందికి దిగి వస్తున్నప్పుడు ఇంకా 29,000 అడుగుల పైన ఉన్నప్పుడు ఎడ్మండ్ హిల్లరీ తొట్టిల్లి కింద పడిపోబోయాడు. ఆ టైంలో ఈ షెర్పా అయినటువంటి టెన్జింగ్ నార్గే వెంటనే తన ఐస్ యాక్స్, అంటే ఐసులో వాడేటువంటి గొడ్డలితో గట్టిగా లోపలికి ఆయన దాన్ని కొట్టి పట్టుకొని తన తాడుతో ఇతన్ని పట్టి ఉంచకపోతే ఎడ్మండ్ హిల్లరీ చచ్చిపోయేవాడు. ఆయన యొక్క అది కూడా ప్రపంచపు రికార్డులోనికి వచ్చేది కాదు. ఇద్దరు కిందికి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ప్రెస్ దాని గురించి చాలా పెద్దగా రాయాలని ఈ యొక్క టెన్జింగ్ నార్గేని ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆయన కామ్గా ఉన్నాడు, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు. ఆయన చేసింది వారు గొప్పగా అభివర్ణిస్తుంటే ఆయన దానికి తబ్బి ఉబ్బి అయిపోలేదు. సింపుల్గా ఒకే ఒక లైన్ స్టేట్మెంట్ చెప్పాడు. అదే పేపర్లో వచ్చింది, మౌంటైన్ క్లైంబర్స్ ఆల్వేస్ హెల్ప్ ఈచ్ అదర్. పర్వతారోహణ చేసేవారు ఎప్పుడు ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటారు. దేవుడి పరిచర్యకు పంపబడినటువంటి వారు కూడా ఎప్పుడు ఒకరికి ఒకరు సహాయము చేసుకోవాలి. ఒకరి కోసం ఒకరు సమాధులు తయారు చేయొద్దు. కానీ మన దినాల్లో అదే ఎక్కువ. సో వీరికి ఆయన శక్తినిచ్చాడు. ఆ శక్తి అధికారంతో వీరేం చేశారు, అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు గనుక, దేవుడి రాజ్యం వచ్చిందన్న దానికి అది ఒక నిదర్శన గనుక, ప్రూఫ్ గనుక, దేవుడి రాజ్యానికి సాతాను రాజ్యానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో వీరికే జయము లభించాలి గనుక దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. అంటే అథారిటీని ఇచ్చాడు, తర్వాత పవర్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. వారు పోయి ఆ పని చేస్తూ దేవుడి రాజ్యాన్ని ముందుకు స్థాపించుకుంటూ పోయారు. ఇంకా రాసుకునేవారు 3వ పాయింట్ని రాసుకోండి, ద కండిషనింగ్. వారిని సేవకు పంపినప్పుడు వారికి కావలసినటువంటి మానసిక స్థితిని యేసుప్రభు ఏర్పాటు చేసి పంపించాడు. అంటే వారిని మానసికంగా సిద్ధపరిచాడు. మానసికంగా వారు ఏమి ఆశించాలి, ఎట్లా ముందుకు సాగాలి, ఎట్లా సేవ చేయాలి అనేది వారికి స్పష్టంగా చెప్పి వారిని ఆయన పంపించాడు. 8 నుండి 11వ వచనం వరకు మనం గమనిస్తే, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొనుగుకొండనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించింది. సో మొదట 8-9 చూద్దాం మనం. సో ఆయన సేవకు వారిని పంపించాడు. సేవకు ఎట్లాంటి ప్రిపరేషన్ ఉండాలి, ఎట్లాంటి సిద్ధపాటు ఉండాలి, వారు ఏమి తీసుకొని వెళ్ళొచ్చు, ఏమి తీసుకొని వెళ్ళకూడదు, ఇవి మామూలుగా మనమైతే ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావు. మామూలుగా ఏం ఆలోచిస్తారు, నీకు అక్కడ ఉన్నప్పుడు ఎన్ని అవసరాలు ఉంటాయి, ఏవేవి అవసరమో లిస్టు తయారు చేద్దాం, వాటన్నిటిని ఇప్పుడే సమకూరుద్దాం, వాటన్నిటిని ప్యాక్ చేద్దాం. వారం ఉంటావో, నెల ఉంటావో, 6 నెలలు ఉంటావో మనకు తెలియదు, అంతకాలం నీకు కావాల్సినటువంటి భోజన పదార్థాలన్నీ రేషన్ అంతా కూడా పెడదాం, బ్రష్ పెడదాం, టూత్పేస్ట్ పెడదాం, టవల్ పెడదాం, సోప్ పెడదాం, షాంపూ పెడదాం, అన్నీ పెట్టుకుంటాం. ఇదంతా కామన్ సెన్సే, దీంట్లో ఏమి తప్పు లేదు. ఈ ప్రిపరేషన్ ఎవరైనా చేస్తారు. మీరు ఒక రోజు కోసం ఊరికి పోతే ఒక ప్రిపరేషన్, 4 రోజుల కోసం ఊరికి పోతే ఒక ప్రిపరేషన్, మీరు ఏ పని కోసం ఊరికి పోతున్నారో దానికోసం ఇంకో ప్రిపరేషన్, ప్రపంచమంతా చేస్తారు. దాంట్లో ఏం తప్పు లేదు. కానీ యేసుప్రభు ఎందుకు ఇట్లా అసాధారణమైన, వారు ఊహించినటువంటి రీతిలో వారికి ఆదేశం ఇచ్చాడు? దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, మీరు మీ యొక్క అవసరాల చేత కట్టివేయబడకుండా వారి అవసరం మీదే దృష్టి పెట్టేటట్టు మొదట నా సేవలోనికి రావాలి. నా సేవలోనికి మీరు ఎందుకు వస్తారంటే, మీ అవసరాల చేత మీరు కట్టిబడిపోతే, మీ అవసరాల చేత మీరు పీడించబడితే నాకు మీరు నమ్మకమైనటువంటి సేవకులుగా ఉండరు, నా వారికి మీరు సేవ చెయ్యరు. కానీ మీరు అవి లేకుండా మీరు వారి మీద దృష్టి పెడితే వారికి కావలసినటువంటి సేవను మీరు నేను ఆశించినట్టు చేయగలరు.
సో మీరు పొదుపు పరిచారకులుగా ఉండాలి, ఫ్రూగల్ మినిస్టర్స్ ఆఫ్ జీసస్ లాగా ఉండాలి. మీరు లావిష్ లగ్జూరియస్ మినిస్టర్స్ ఆఫ్ జీసస్ లాగా ఉండకూడదు. సో ఎంత మినిమం బేసిక్ ఎసెన్షియల్స్ గురించి ఆయన చెప్పాడు. రొట్టె వద్దన్నాడు, అంటే మీ భోజనము మీరు తీసుకొని పోవద్దు అంటున్నాడు. ఏ పూటకి ఆ పూట మీకు ఏర్పాటు అవుతుంది అంటున్నాడు. జాలే వద్దంటున్నాడు. జాలే అంటే అది ఒక పాత్ర, దాన్ని వారు మరి ఆ రోజుల్లో ఫిలాసఫర్స్ వెళ్ళినా లేకపోతే యూదులు లేకపోతే ఇతరులు వెళ్ళినా వారు దాన్ని తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే అడుక్కోవడానికి, ఆహారమును అండ్ ధనమును రెండింటినీ అడుక్కునేవారు. ఇప్పటికి కూడా మనం చూస్తాం బౌద్ధ భిక్షావులు ఉదయం లేవగానే వారు పోయి అడుక్కుంటారు, అడుక్కుని తెచ్చుకొని తిండుకుంటారు. వారు వండుకొని తినరు, అడుక్కున్నది వారికి భక్తులు ఇచ్చింది తెచ్చుకొని తింటారు రోజు. సో అట్లా ఒక ఆచారం ఉండేది, పోయి ఆహారం అడుక్కునేవారు, ధనం అడుక్కునేవారు. సో యేసుప్రభు అంటున్నాడు మీకు జాలే వద్దు, ఎందుకంటే మీరు ఆహారం అడుక్కోవద్దు, మీరు ధనం అడుక్కోవద్దు. తర్వాత మూడవది, మీరు సొంతగా డబ్బు తీసుకొని పోవద్దు. మీకు మనీ బెల్ట్ ఉండొద్దు, మీకు వాలెట్ ఉండొద్దు. సో మీ సొంత ధన సంబంధమైనటువంటి విషయం ఏది మీతో ఉండొద్దు. మత్తయి సువార్తికుడు దాని గురించి 9వ వచనంలో ఇట్లా రాశాడు. మత్తయి 10లో, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు తీసుకుపోవద్దు, సిద్ధపరచుకొనకుడి. సో మీ దగ్గర రొట్టె ఉండొద్దు, మీ దగ్గర జాలి ఉండొద్దు, మీ దగ్గర డబ్బులు ఉండొద్దు, మీకు 2 అంగీలు ఉండొద్దు. వారు 2వ అంగి ఎందుకు పెట్టుకునేవారంటే రాత్రిపూట వారికి చలేస్తే వేసుకోవడానికి, లేకపోతే తల కింద పిల్లోగా పెట్టుకోవడానికి. అది కూడా మీకు వద్దు. ఒక చేతికర్ర, ఆ చేతికర్ర మీకు దారిలో మీరు నడిచినప్పుడు, ఎత్తుపల్లాలు ఉన్నటువంటి దారిలో మీకు స్థిరత్వాన్ని ఇవ్వడానికి, మృగాలు వచ్చినప్పుడు కాపాడుకోవడానికి, దొండగులు దోపిడిగాళ్ళు మీద పడితే తట్టుకోవడానికి, మిమ్మల్ని సంరక్షించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అండ్ ఇది అంతా కూడా కరుకు భూమి కనుక, రఫ్ ల్యాండ్ కనుక మీ పాదాలు గుచ్చుకొని రక్తసిక్తం అయిపోకుండా మీరు శాండల్స్ వేసుకోండి, చెప్పులు వేసుకోండి. కానీ మత్తయి 10లో ఇదే ఉంది, లూకా 9లో ఇదే ఉంది. వారు మాత్రం అవి కూడా వద్దంటారు. అది ఒక వేరే విషయం, దాంట్లోనికి ఇప్పుడు నేను వెళ్ళను. సో దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమీ తీసుకెళ్ళొద్దు, కర్ర చెప్పులు. అంటే మీరు పూర్తిగా నా మీద ఆధారపడతారు, నేను మిమ్మల్ని పంపుతున్నాను, నేను మీకు ప్రతిదీ ప్రొవైడ్ చేస్తాను. మీ ఆహారము ఏ టైంకి ఎక్కడ ఎవరు మీకు పెట్టాలో నేను చూస్తాను. అండ్ మీ వస్త్రము ఏ ప్రకారం మీకు అందుబాటులో ఉండాలో నేను చూస్తాను. మీకు ధనం ఎప్పుడైనా అవసరం వస్తే అది నేను మీకు ఇప్పిస్తాను. సో ఒక దేవుడి సేవకుడు ఆ రోజున ఈ రోజున ఇది మొదట నేర్చుకోవాలి. దీని ప్రకారం బ్రతకడం నేర్చుకున్నప్పుడే అతడు నిజంగా దేవుడి సేవ చేయగలడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. సో పంపిన వాడే మనకి ప్రతిదీ ప్రొవైడ్ చేయాలి. నేను ఒకప్పుడు బ్యాంక్ కోసం పనిచేస్తే నాకు బ్యాంకే జీతం ఇచ్చింది, ఇంకెవరు ఇవ్వలేదు నాకు జీతం. మీరు ఎక్కడెక్కడ పని చేస్తున్నారో వారే మీకు జీతం ఇస్తారు, ఇంకెవరు మీకు జీతం ఇవ్వరు. సో మనం దేవుడి సేవకులం, దేవుడి పని కోసం పోతున్నాము కనుక దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. కాకపోతే ఏర్పాటైన విధానము వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసులు లేకపోతే నా ప్రజలు, నేనంటే మరి భయము భక్తి చూపించబోయేటువంటి వారు నా యొద్దకు వచ్చేవారు మీకు గృహాన్ని తెరుస్తారు, మీకు వారు అక్కడ వసతినిస్తారు, మీకు వారు ఆహారం పెడతారు, మీకు అవసరమైతే ధనం ఇస్తారు, మీకు అవసరమైతే వస్త్రాన్ని ఇస్తారు. హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చుట వారి బాధ్యత, ఏర్పాటు చేయుట నా బాధ్యత. హెబ్రీయులకి ఆతిథ్యం అంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి విషయం. మనము మొదటి నుండి చదువుతాము. హెబ్రీయుల మూలపితరుడు అబ్రహాము దేవుడికి ఆయనతో వచ్చినటువంటి ఇద్దరికి ఎట్లా ఆతిథ్యం ఇచ్చాడు, లోతు ఎట్లా ఆతిథ్యం ఇవ్వబోయాడు. సో మరలా మనం చదువుతాము. వారు అట్లా అపరిచితులు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడు వెనుకాడరు. సో దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళినప్పుడు అట్లాంటి వారు మీకు ఎదురవుతారు, వారు మీకు ఆతిథ్యం ఇస్తారు. అపోస్తులైన పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయం 14వ వచనంలో ఇట్లా రాశాడు, పాత నిబంధనలో ఉన్నదే ఎత్తి రాశాడు, అలాగున సువార్త ప్రచురించు వారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. సో దేవుడి సువార్త పరిచయం చేసేటువంటి వారు సువార్త ద్వారానే బ్రతకాలి. సో ఆయన మీద ఆధారపడి ఆయన సేవ చేస్తే ఆయన ఏర్పాటు చేస్తాడు. దీంట్లో 2 విషయాలు యేసుక్రీస్తు వారికి నేర్పిస్తున్నాడు. ఒకటి, సేవ అనేది మీ స్వార్థము కొరకు కాదు, సేవ అనేది మీ స్వంత లాభము కొరకు కాదు.
మీరు మినిస్టర్స్ ఆఫ్ గాడ్, మీరు మినిస్టర్స్ ఆఫ్ గ్రీడ్గా ఉండకూడదు. ఎంతోమంది సేవకులు ఈ రోజున గ్రీడీ అయిపోయారు, అంటే దురాశపరులు అయిపోయారు, గ్రాస్పర్స్ అయిపోయారంటే దొరికినట్టు లాక్కునేటువంటి వారు అయిపోయారు. మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వడానికి పంపబడుతున్నారు. మత్తయి 10 ప్రకారము. సో సువార్త మీ సొత్తు కాదు, ఉచితంగా దేవుడు మీకు ఇస్తే మీరు వారికి చెప్తున్నారు, మీరు వారి దగ్గర రేటు కట్టి తీసుకోకూడదు. కానీ విచిత్రం ఏంటంటే కొన్నేళ్ల క్రితము ఒక ఆయన అడిగేవాడంట, నా ప్రసంగము 3 రకాలుగా ఉంటుంది, నీకు 1500 ప్రసంగం కావాలా, 5000 ప్రసంగం కావాలా, 10,000 ప్రసంగం కావాలా, నువ్వు ఎంత ఇస్తావో నా ప్రసంగం అట్లా ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితమే అడిగేశాడు ఈయన. అండ్ ఈ రోజునైతే మీరు మీటింగ్కి ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఆయన యొక్క బొమ్మ మీరు పోస్టరు లేకపోతే హ్యాండ్ బిల్ మీద వేయక మునిపే ఆయనకి చెక్కో, బ్యాంక్ ట్రాన్స్ఫరో, డీడీఓ ఆయన యొక్క 3 దినాల లక్షల అమౌంట్ పంపితే కానీ ఆయన రాడు. పంపిన తర్వాత కూడా వస్తాడో రాడో గ్యారంటీ లేదు. సో చెప్పింది ఏంటి, జరిగేది ఏంటి? సో ఇట్లాంటి వారి గురించి మనము తెలిసిన నిమ్మకు నీరెత్తినట్టు కాముగా ఉంటాం. దైవ సేవకులని ఏమీ అనొద్దు, బుద్ధిహీనత అది. దైవ సేవకుడు అయితే ఏమనొద్దు. క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు ఎట్లా దైవ సేవకులు అయ్యారు? యేసును అమ్ముకున్న యూదా అదే గ్రూప్లో ఉన్నాడు, తర్వాత అమ్మేసుకున్నాడు. ముందు ఎట్లాగో సర్దుకున్నాడు కొన్ని రోజులు. సో వీళ్ళు కూడా కొన్ని రోజులు సర్దుకుంటారు, తర్వాత సర్దుకోలేక అమ్ముకుంటారు. సో జీసస్ని బేరానికి పెట్టినటువంటి వాడు సేవకుడు ఎట్లా అవుతాడు? ఎన్ని బిబ్లికల్ వర్డ్స్ వాడినా కూడా వాడు ధనాపేక్షి, వాడు సేవకుడు కాడు, 1 తిమోతి ప్రకారం. సో వీరికి దేవుడు అట్లా, ఒకటి మిమ్మల్ని మీరు స్వార్థపరులుగా మార్చుకోకుండా మీకు సంరక్షణ, రెండవది మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోకుండా, అంటే నేను గొప్ప సేవకుడిని అని మీరు కితాబిచ్చుకోకుండా, అండ్ మీరు అందరి ముందు మిమ్మల్ని గొప్ప చేసుకొని నన్ను దేవుణ్ణి వెనక్కి వేయకుండా మీకు జాగ్రత్త పడడానికి, కేవలం దేవుడికి నిస్వార్థ సేవ చేసి దేవుడి ప్రజల్ని దేవుడి రాజ్యంలోనికి చేర్చడానికి. సో న్యూ టెస్టిమెంట్లో వారు అట్లాగే చేశారు. అందుకని నేను అంటాను, మనము ఏ సేవకులను గౌరవించాలంటే ఈ న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి అపోస్తలుల కార్యముల్లో నుండి వచ్చినటువంటి సేవకులను గౌరవించండి, వారిని ఫాలో అవ్వండి. ఇక ప్రపంచంలో ఎవరిని ఫాలో అవ్వద్దు, నన్ను కూడా ఫాలో అవ్వద్దు, వీరిని ఫాలో అవ్వండి. వీరిని ఫాలో అవుతే మీరు ఎక్కడా మోసపోరు, వీరు మెరుగవుతారు, మీరు దేవుడి యొక్క మహిమలోనికి ప్రవేశిస్తారు. ఎన్నో వచనాలు ఉన్నాయి, టైం లేదు, 2-3 నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల కార్యములు 9:11 ఇట్లా ఉంటుంది, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అంటే యేసు ప్రభు అననీయ అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతడు అంటున్నాడు, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. సిరియా దేశంలో దమస్కులో అది పట్టణము, దాంట్లో యూదా అనేటువంటి ఒక దేవుడి మనిషి ఉన్నాడు, అతనికి ఒక ఇల్లుంది, ఆ ఇంట్లో తార్సు వాడైన సౌలుకు అతడు వసతి ఏర్పాటు చేశాడు. సౌలు అక్కడ ఉంటే అననీయని యేసుప్రభు అక్కడికి పంపుతున్నాడు. అదే అధ్యాయము 19వ వచనంలో, పిమ్మట అతడు అంటే సౌలు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఆ శిష్యులు ఎక్కడున్నారో వారింట్లో వారితో సౌలు ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 6వ వచనంలో, అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పాను. సో ఈ సీమోన్ అనే చర్మకారుడి యొక్క ఇంట్లో పేతురున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇస్రాయేల్కి వెళ్ళినప్పుడు, జొప్పాకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఇంకా ఉంది. ఇక్కడే సైమన్ ద ట్యానర్ ఇంట్లో పీటర్ ఒకప్పుడు ఉన్నాడని రాసి ఉంటుంది. సో అట్లా వారు పౌలైనా పేతురైనా ఇతరుల ఇళ్లలో బస చేశారు, వారికి వారు గృహాలు తెరిచారు, ఎందుకంటే తెరవబడిన హృదయాలు కలిగిన వ్యక్తులు కనుక. సో దేవుడి సేవకులు ఎట్లా ఉండాలో వారికి చెప్తున్నాడు, దేవుడి సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆయన ప్రజలు ఎట్లా ఉండాలో వారికి కూడా పాఠము నేర్పిస్తున్నాడు. ఒక షికాగో వ్యాపారి ఒక రోజున తన భార్యకు ఫోన్ చేసి అడిగాడు, నేను ఒక ముఖ్యమైనటువంటి స్పానిష్ అఫీషియల్ వస్తే ఆయన ఇంటికి తెద్దాం అనుకుంటున్నాను, ఆయనకి మంచి ఆతిథ్యం ఇవ్వాలని నాకు ఆశ ఉంది, కానీ మనకున్న పరిస్థితుల్లో మరి నీవు చేయగలవో లేవో నాకు తెలీదు అని భార్యను అడుగుతున్నాడు, భోజనము చేసి పెడతావా అని. ఎందుకంటే ఆమెకి 3 స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఒక ఇంట్లో మరి నర్సరీకి వెళ్ళే చంటి బిడ్డ ఉన్నాడు కనుక. సో భార్య అంది, ఏం పర్వాలేదు తీసుకొని రండి, నేను
చేయాల్సింది చేసి పెడతాను. సో సాయంత్రానికి స్పానిష్ అఫీషియల్ని భర్త తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య చక్కగా ఆయనకి భోజనం ఏర్పాటు చేసి పెట్టింది. ఆయన భోజనం చేసి మరి వారికి కృతజ్ఞత చెప్పిపోయాడు. నేను ఎప్పటికీ ఈ భోజనాన్ని మర్చిపోను అన్నాడు. కొన్నేళ్ళు గడిచిపోయాయి. కొన్నేళ్ళు గడిచిపోయిన తర్వాత ఈ కుటుంబానికి సంబంధించినటువంటి మరొక కుటుంబము స్పెయిన్ దేశంలో ఒక ప్రాంతానికి మిషనరీ సేవ చేయడానికి వెళ్ళారు. వారికి మిషనరీ వీసా ఆ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. మీరు ఇక్కడ అవసరం లేదు, మీరు ఇక్కడ క్రైస్తవ సేవ చేయకూడదని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో అదే టైంలో వీరు ఎట్లాగా అని ప్రార్థన చేసి ఆలోచిస్తున్నప్పుడు ఆ స్పానిష్ అఫీషియల్ గుర్తుకొచ్చాడు. అండ్ ఆ స్పానిష్ అఫీషియల్ని కాంటాక్ట్ చేస్తే ఆయన వారి వివరాలు తీసుకొని ఆయన నేరుగా ప్రభుత్వపు పెద్ద దగ్గరికి పోయి ఆ రెస్ట్రిక్షన్స్ అన్నిటిని పక్కన పారేయించి ఈ మిషనరీ కుటుంబానికి ఆ ప్రాంతంలో వీసా ఇచ్చి సేవ చేయడానికి రప్పించాడు. కారణం ఒక పూట పెట్టినటువంటి ఒక భోజనం ఏళ్ల క్రితం. అండ్ ఆ తర్వాత మిషనరీలు అక్కడికి వెళ్ళారు, సేవ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ సిటీలో ఒక చర్చ్ ఉంది. ఒక మీల్ ఒక చర్చ్ని ప్రొడ్యూస్ చేయగలిగింది. మీరు ఎన్ని ప్రొడ్యూస్ చేయగలిగి ఉండేవారో ఈ పాటికి నాకు తెలియదు. సో వీరి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమీ తీసుకొని పోవద్దు. సో మీరు నా వారుగా ఉంటే మీ అవసరాలు నేను చూస్తాను, నా అవసరాన్ని మీరు తీర్చండి. అదే కదా యేసుప్రభు మనకి చెప్పింది. మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకొందుము అన్న వాటి గురించి అన్యజనులు విచారించినట్టు మీరు విచారించాల్సిన పని లేదు. నా సాక్ష్యం 35 ఇయర్స్గా క్రిస్టియన్గా ఉన్నాను. కొన్నేళ్ళు అది ఇది నేను చేసి సంపాదించిన కనీసం ఇప్పుడు మరి లాస్ట్ 25 ఇయర్స్ కన్నా ఆర్ 28 ఇయర్స్ అని నేను చెప్పొచ్చు. 28 ఇయర్స్ నుండి కేవలం ఆ దేవుడి మీద ఆధారపడి నేను బ్రతికాను. ఇవన్నీ జరిగాయి విశ్వాసంతోనే 10 ఏళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ ప్రోగ్రామ్స్ నడిచాయి. సో ఆయన మీద ఆధారపడితే, ఆయన విశ్వాసంతో ఉంటే ఎట్లా సహాయం చేస్తాడు. హడ్సన్ టైలర్కి ఎట్లా చేశాడు, జార్జ్ ముల్లర్కి ఎట్లా చేశాడు, అట్లా ఆయన ఏర్పాటు చేసుకున్న వారు ఉంటే ఆయన తప్పకుండా చేస్తాడు. కానీ అట్లా చాలామంది ఆయన్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. లూకా సువార్త 22లో యేసుప్రభు తర్వాత వీరిని అడుగుతాడు. 35వ వచనం గమనించండి. లూకా 22:35 చాలా మంచి భాగం. అది వివరించను, జస్ట్ ఒక విషయం చూపించి ముందుకెళ్ళిపోతాను. మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మేము పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అండర్లైన్ చేసుకోండి. అది మీకు నేను అవేవి లేకుండా పంపించినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా అంటే ఏమీ తక్కువ కాలేదు. అరే దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉంటే ఏమి తక్కువ అవుతుంది చెప్పండి. ఎవరెవరో మనకి వాగ్దానాలు చేయొచ్చు, ఏవేవో వాగ్దానాలు చేయొచ్చు, వారు అవి మనకి ఇవ్వకపోవచ్చు, మనము తక్కువ అయ్యి బాధపడవచ్చు. కానీ దేవుడు మనకి చేసిన వాగ్దానాన్ని ఆయన ఎప్పుడు కూడా తీర్చకుండా ఉండడు. సో తర్వాత 36లో ఏమంటాడు చూడండి. అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. అప్పుడేమో ఏమి లేకుండా పోమన్నాడు, ఇప్పుడేమో అన్ని తీసుకొని పోమంటున్నాడు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఉండదు. అప్పుడు అంగీకరించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తారు. అప్పుడు యోగ్యులు, ఇప్పుడు అయోగ్యులు. సో ఇది ఈ యొక్క రొట్టె తీసుకోకుండా, జాలి తీసుకోకుండా, మనీ పర్స్ తీసుకోకుండా, 2 అంగీలు పెట్టుకోకుండా, సూట్ కేసు లేకుండా, బ్యాక్ ప్యాక్ లేకుండా పొమ్మని ఇప్పుడు వాళ్ళకి యేసుప్రభు ప్రధానంగా చెప్పట్లేదు, అప్పుడోళ్ళకి చెప్తున్నాడు. కానీ ఇప్పుడోళ్ళకి కూడా దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ట్రూత్ ఏంటంటే పొదుపు కలిగి ఉండండి. మీ దాని మీద మీరు ఎక్కువ ఆలోచన పెట్టుకోకండి. మీ అవసరాలు అంత ముఖ్యం కాదు. మీరు ఆల్రెడీ రక్షించబడ్డారు, మీరు ఆల్రెడీ దేవుడి ప్రజలయ్యారు. మీకు పరలోకంలో దేవుడు నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడు. కానీ వారి కోసం, వారికి అది లేదు కనుక వారి కోసం ప్రయాసపడండి. బట్ మన చుట్టూ ఉన్న క్రైస్తవ్యంలో ఏమైపోయింది? కంటెంట్మెంట్ అనేది లేదు, తృప్తి అనేది లేదు. నేను ఒకసారి ఒక దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో నాకన్నా ముందు 2 ఏళ్ల క్రితం ఇంకొక ప్రముఖ పెద్ద సేవకుడు పేరున్నోడు వచ్చినప్పుడు వారు ఏం చెప్పారంటే, ఆర్గనైజర్ నన్ను ఒక మామూలు హోటల్లో పెట్టాడు. ఆ టైంలో నాకు చెప్పాడు, సార్ మీరైతే ఉంటున్నారు కానీ ఆయన్ని మేము ఇట్లాంటి హోటల్లో పెడితే ఆయన దాని నుండి బయటికి వెళ్ళిపోయి నేను 5 స్టార్లో తప్ప ఎక్కడ ఉండను అంటే, మళ్ళీ మేము పోయి
5 స్టార్లో పెట్టాం. మామూలు కారు ఇస్తే నాకు లిమూజిన్ తప్ప ఏ కారు వద్దంటే అది ఇచ్చాం. ఇంకోసారి బ్రతుకులో ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళని పిలవద్దని నిర్ణయించుకున్నామన్నారు. ఇవన్నీ సత్యాలు, ఇవన్నీ ఇంటి గుట్టు ఎవరికి ఎరుక? అంటే ఈ రోజున మన సువార్థికులు ప్రైవేట్ జట్టుల్లో పోతున్నారు. ఒక అయితే ఇంటర్నేషనల్ మరి ప్రీచర్ $10,000 సూట్ అంటే 8.5 లక్షలు ఆయన వేసుకునే ఒక వస్త్రం. ఇక్కడ యేసు 2వ అంగి లేకుండా పోమంటున్నాడు. ఒక ప్రముఖ ప్రపంచ బోధకురాలు, ఆమె వాడేటువంటి కమోడ్ $18,000. కమోడ్ తెలుసుగా? కమోడ్ తెలియకపోతే గూగుల్ చేయండి. సో మనము వివేచన కలిగి ఉండకపోతే మనం మోసపోతాం. మనం మోసపోతే మనం ఎవరికి ఉపయోగపడం. సో నాకు మీ డబ్బు ఇవ్వండి, మీకు దేవుడు డబ్బు ఇస్తాడు. నాకు మీరు డబ్బు ఇవ్వండి, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు. ఇదంతా కూడా దందా. దాంట్లో పడకుండా జాగ్రత్త పడండి. దేవుడి వారిగా ఉండండి. దేవుడు ఏం తక్కువ లేకుండా చూస్తాడు. ఎంత ఇవ్వాలో ఆయన నిర్ణయిస్తాడు. 10వ వచనం, మరియు ఆయన వారితో ఇట్లనే మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశించదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. సో మీరు ఒక ఊరికి వెళ్ళారు, ఊరిలో మీకు మరి సరైనటువంటి స్థలము ఎక్కడ అనేది మీరు ప్రేయర్ఫుల్గా వెళ్తారు. ప్రేయర్ఫుల్గా వెళ్ళినప్పుడు దేవుడు మీకు ఏర్పాటు చేస్తాడు. దాని గురించి మార్కు రాయడు, మత్తయి రాస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11 నుండి 13 వరకు, మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఆ ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. సో సింపుల్గా చెప్పాలంటే వీరు వస్తారు, అక్కడ వారిలో వాకబు చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ మంచి మర్యాదస్తులు, లేకపోతే సౌమ్యత కలిగినటువంటి వారు, లేకపోతే దేవుడి విషయాల మీద ఆసక్తి ఉన్నవారు, భక్తిపరులుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే పలానా ఆయన ఉన్నాడు, పలానా ఆయన ఉన్నాడు. సో వారి దగ్గరికి వెళ్తారు. అయ్యా, మేము యేసుక్రీస్తు యొక్క శిష్యులము, దేవుడి రాజ్యమును గురించి ప్రకటించుటకు ఆయన పంపిస్తే వచ్చాము. ఆయన వాక్యమును ప్రకటించమన్నాడు, దయ్యములను వెలగొట్టమన్నాడు, రోగులను స్వస్థపరచమన్నాడు. అందుకోసం మీ గ్రామానికి వచ్చాము, మరి ఇక్కడ మేము ఉంటాము, ఆయన పని చేస్తామంటే, అయ్యలారా మీరు రండి మా ఇంట్లోకి. లోతు ఎట్లా ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళిపోయాడో అట్లా ఎవరైతే యోగ్యుడు అంటే ఎవడైతే వినడానికి సిద్ధంగా ఉన్నాడో, ఎవడైతే యేసును అంగీకరించడానికి ఇష్టత కలిగి ఉన్నాడో అట్లాంటి వాడు యోగ్యుడు. ఆత్మీయ చింతన కలిగినటువంటి వాడు యోగ్యుడు. వాడి ఇంట్లోకి వెళ్ళండి, అక్కడ ఉండండి. మరి వాడి ఇంట్లో మీకు సపరేట్ బెడ్రూమ్ ఉందా, బెడ్రూమ్లో మీకు ఏదో అంటారు చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ ఉందా అన్నది చూడొద్దు. అంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు ఉంటారో, వారాలు ఉంటారో దాంట్లోనే ఉండండి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోకండి. ఒక పేద ఆయన మరి తన భార్య పడుకునేటువంటి ఆ బెడ్రూమ్లో, ఆ బెడ్ మీదే సేవకుడిని పడుకోబెట్టాడు. ఆయన పోయి బయట చాపేసుకొని పడుకున్నాడు. ఎందుకంటే మా ఊరికి సేవకుడు వచ్చాడు, మా ఇంట్లో సేవకుడు ఉంటే మాకు దీవెన అని. ఆ రోజు రాత్రి సేవకుడు ప్రసంగం చేసినప్పుడు ఓ పెద్ద ఆయన ధనికుడు ప్రసంగాన్ని బట్టి బాగా మూవ్ అయ్యాడు, అంటే బాగా ప్రేరేపించబడ్డాడు. వెంటనే వచ్చేసి ఆ సేవకుడితో అంటున్నాడు, ఇదేంటి సార్ ఈ చిన్న ఇంట్లో, ఈ చిన్న గదిలో వాళ్ళు పడుకునే మంచం మీద మీకెందుకు సార్ ఈ గది పట్టింది? నా బంగళా ఉంది, పైన ప్రత్యేకంగా పెంట్ హౌస్ ఉంది, సపరేట్ బాత్రూమ్ ఉంది, పూల్ కూడా ఉంది, మీరు వస్తే అక్కడ పెట్టుకుంటాను. ప్రీచర్ అక్కడికి పోకూడదు. కానీ ఇప్పటి ప్రీచర్లు, దేవుడికి స్తోత్రం, బెటర్ అకామిడేషన్, ప్రైజ్ ద లార్డ్. ఆలోచించండి. అప్పుడు ఆ వదిలేసిన ఇంటి వారి మీద పడేటువంటి ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకని యేసుప్రభు అక్కడే ఉండమన్నాడు? మీ అవసరం ముఖ్యం కాదు. నేను గుడిసెలో ఉన్నాను, నేను నా భార్య ఒక రాత్రి గుడిసెలో ఉన్నాం. పడుకొని చూస్తే పైన తాటాకుల్లో నుండి పై ఆకాశం కనపడుతుంది, దానికి ఫ్యాన్ కూడా లేదు. సేవకు పోయినప్పుడు మన అవసరాలు, మన సౌకర్యాలు మనం ముఖ్యంగా చూసుకోకూడదు. అది ఆయన అప్పుడు నేర్పించాడు. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద మీ సాక్ష్యం ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి.
సో మొదటి రకము రిసెప్షన్ అన్నమాట. అంగీకరిస్తారు, మీకు ఆతిథ్యం ఇస్తారు, మీకు కావాల్సిన అవసరాలు తీరుస్తారు. రెండవ రకము, ఏ స్థలమైనా సరే అక్కడ జనులు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ మాటలు వినకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి సేవకులుగా వారు మిమ్మల్ని చేర్చుకోవట్లేదు, మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. రెండవది, దేవుడి సందేశం మీ ద్వారా వారు వినదలుచుకోలేదు, దాన్ని తిరస్కరిస్తున్నారు. అండ్ మన రోజుల్లో అయితే ఇప్పుడు మనం గమనించవచ్చు, కొన్ని ఊర్లకు వెళ్తే క్రైస్తవులకి ఈ గ్రామంలో ప్రవేశము లేదు, పాస్టర్లకి ఈ గ్రామంలో ప్రవేశం లేదు. ఈ మధ్య మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే ఇవాంజలిస్ట్ని చంపితే ఇంతిస్తా, ఇన్ని వందల మందికి పాస్టర్గా ఉన్నోడిని చంపితే అంతిస్తా అని రేటు పెట్టాడు మహారాష్ట్రలో ఈ మధ్య, ఫ్యూ డేస్ బ్యాక్. సో మనకు హెడ్ ప్రైజ్ పెడుతున్నారు, ఇవాంజలిస్ట్ అయితే ఇంత, పాస్టర్ అయితే అంత, ఆయన అయితే అంత. సో ఎవరు రిసీవ్ చేసుకుంటారు, ఎవరు రిజెక్ట్ చేస్తారు అనేది అప్పుడే చెప్పాడు. కొత్తేమి కాదు. ఇప్పుడు మనం ఏదో ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరన్నా మనల్ని తిడితే, కొడితే, దూషిస్తే, మన మీద దాడి చేస్తే మన మీద బిత్తరపోవాల్సిన అవసరం లేదు. అంతా మన మాన్యువల్లో దేవుడు ముందే చెప్పాడు, మనల్ని ప్రిపేర్ చేశాడు. తర్వాత దాన్ని వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో, ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా మనకి నేర్పించాడు. మనము దీన్ని జాగ్రత్తగా గైకొంటే ఈ రోజున మనము చూసి ఉండేవారం కాదు. అవి నేను చూసినప్పుడు, విన్నప్పుడు దీనికి వారు అనుగుణంగా లేరు అనేది ఇట్టే అర్థమైపోతుంది. వీళ్ళకి చెప్పలేదు, ఎవరైనా మీ మీద దాడి చేస్తే గ్రామ పంచాయతీ ముందు ధర్నా చేయండి అందరు కలిసి అని. సో అక్కడ నుండి మీరు తిరస్కరించబడినప్పుడు పోతుంటే మీ యొక్క పాదముల కింద ధూళిని దులిపేయండి. యూదులకు ఒక అలవాటు ఉంది. యూదుల రాబాయిలు ప్రత్యేకంగా చెప్పేవారు, మీరు పరిశుద్ధ భూమి ఇశ్రాయేల్ దేశాన్ని ఏ కారణము చేతైనా వదిలి వేరే దేశానికి వెళ్తే, వేరేవి అన్యుల దేశాలు కనుక మీరు అక్కడి నుండి వచ్చినప్పుడు బార్డర్లో ఇశ్రాయేలు పరిశుద్ధ భూమిలో మీ పాదములు పెట్టక మునుపు మీ పాదముల కింద ధూళిని దులుపుకోవాలి. ఎందుకంటే వారి అపవిత్రతను పవిత్ర దేశంలోనికి తేయకూడదు. రెండవది, వారి నుండి మీరు వేరుపాటు చేయబడ్డారు, ఇప్పుడు మన వారితో కలిసి ఉండడానికి వస్తున్నారన్నది దానికి నిదర్శన. మూడవది, వారు అన్యులు, మేము ధన్యులము అన్నదానికి అది సాక్ష్యం. సో ప్రతి యూదుడు తప్పకుండా తన దేశంలో కాలు పెట్టక ముందు ఇట్లా కాలు కింద ధూళంతా, మీరు సాక్స్లు వేసుకునే ముందు ఇట్లా చేస్తారో లేదో నాకు తెలియదు, నాకైతే అలవాటు ఉంది ప్రతిరోజు సాక్స్లు వేసుకునే ముందు స్నానం చేసిన తర్వాత ధూళి దులిపేయడం. సో ఇక్కడ వీరికి ఎందుకు చెప్పాడు? ఒకటి, వారి మీద సాక్ష్యముగా ఉండుటకు, దులుపబడినటువంటి ధూళి వారి మీద సాక్ష్యముగా ఉంటుంది. రెండు, వారు అన్యులుగానే ఉండదలుచుకున్నారు, ధన్యులు అవ్వదలుచుకోవట్లేదు అన్నదానికి నిదర్శనగా ఉంటుంది. అండ్ రేపు దేవుడు వారిని తీర్పులో పిలిచినప్పుడు ఆ ధూళి వారికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇస్తుంది, అండ్ వారు పోదలిచిన నాశనానికి తీసుకుపోతుంది. అండ్ ఇది ఖచ్చితంగా బైబిల్లో మన న్యూ టెస్టమెంట్ క్రైస్తవులు పాటించారు. 2 వచనాలు, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 50-51 వచనం. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగుజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. సో పౌలును బర్నబాను వారు హింసించి వారి ప్రాంతాల నుండి వెళ్ళగొట్టినప్పుడు వారు ఏం చేశారు? వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపి వేసి ఈకోనియాకు వచ్చిరి. 18వ అధ్యాయం 5-6 వచనాలు. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పింది. వస్త్రాలు ఎందుకు దులుపుకున్నాడు? ఓల్డ్ టెస్టిమెంట్ నెహెమియా 5:13 తర్వాత చదువుకోండి. అక్కడ నెహెమియా కూడా అట్లాగే దులుపుతాడు. ఆ ప్రకారం ఆయన దులిపేసుకుని మరి ముందుకు సాగిపోయాడు. సో ప్రభు పరిచారకులను గుర్తించని వారు. తెలుగు బైబిల్లో మనకు కనిపించదు, కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా కనిపించదు. కానీ కేజేవీలో, ఎన్కేజేవీలో అండ్ 1-2 ఇతర బైబిల్స్లో, ఎల్ఎస్వి లాంటి వాటిల్లో ఇది కూడా ఉంటుంది. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది మత్తయి సువార్త 10:15లో ఉంది.
సో ఏ పట్టణం అయితే మిమ్మల్ని తిరస్కరించిందో, రిజెక్ట్ చేసిందో, ఆ పట్టణపు గతి విమర్శ దినమందు తీర్పు రోజున సొదొమ గొమొర్రాల కన్నా మరి ఇవన్నా ఓర్వదగినవై ఉంటాయి, కానీ దానికి అంత దుర్గతి పడుతుంది. అంటే సొదొమ గొమొర్రాలకు లేని స్థితి దీనికి దేవుడు ఇచ్చాడు. ఇక్కడికి యేసుక్రీస్తు యొక్క సేవకుల ద్వారా సువార్త వచ్చింది. సొదొమ గొమొర్రాకి లైట్ ఎంత ఉంటే దీనికి లైట్ ఎంత ఉంది. వీళ్ళు ఎంత లైట్ని కాదని నాశనానికి పోయారు, వీరు ఎంత లైట్ని కాదని నాశనానికి పోదలిచారు. వీరి శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మొదట బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చాడు, తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు వచ్చాడు, తర్వాత ఆయన సేవకులు వచ్చారు, సూచనలతో వచ్చారు, అయినా వీరు కాదంటున్నారు. చివరిది 4వది ద కన్ఫర్మింగ్ 12-13 వచనాలు, నిర్ధారణ, ధృవీకరణ, స్థాపన. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు, దయ్యములు వెళ్ళగొట్టుచు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. సో వారికి అవుట్ స్టాండింగ్ సక్సెస్ని దేవుడిచ్చాడు. వారు దేవుడి విధానంలో పోయారు, దేవుడి వాక్యానికి వారు విలువనిచ్చారు, అండ్ దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు కనుక దేవుడు వారిని తన యొక్క కృపచేత బలముగా వాడుకున్నాడు. 3 రంగాల్లో దేవుడు వారికి గొప్ప జయమునిచ్చాడు. 1, పాపమును విడిచిపెట్టి రక్షణ పొందినట్లు, పాపపు పీడ నుండి మనుషులు బయటపడినట్లు వారి యొక్క వాక్యానికి విశేషమైనటువంటి ఫలం వచ్చింది. 2వది చీకటి రాజ్యం మీద దయ్యములను వెళ్ళగొట్టడం ద్వారా వారు దాడి చేసి ఓడించారు. 3వది రోగములు పట్టి మనుషులు సమయం కన్నా ముందే పాడిగడుతుంటే వారిని పాడి మీదకి పోనివ్వకుండా రక్షించి, అంటే రోగం బారి నుండి వారిని బాగు చేసి దేవుడి కొరకు వారి జీవితాలు ఖర్చు పెట్టేటట్టు చేశారు. సో వారు చెప్పినట్టు చేశారు. కాకపోతే మారు మనసు గురించి బోధించారు. ఒక చోట దేవుడి రాజ్యం అని ఉంటుంది, ఒక చోట సువార్త అని ఉంటుంది, మరలా మారు మనసు అని ఉంటుంది. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసు గురించి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు మారు మనసు గురించి చెప్పాడు, ఈ 12 కూడా మారు మనసు గురించి చెప్పారు. నాకు ఇంకా అర్థం కాదు, ఇస్కరియోతు యూదా కూడా మారు మనసు గురించి ప్రీచ్ చేశాడు, మారు మనసు పొందకుండా చచ్చిపోయాడు. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఆయన అపోస్తలుడు అండి, ఆయన రక్షణ లేకుండా ఉంటాడా అనొద్దు మీరు. ఈయన్ని తీసుకోండి ఎగ్జాంపుల్. ఏ అపోస్తలుడు అయినా పోతాడండి, ఏ ప్రాఫిట్ అయినా పోతాడు, ఏ అనాయింటెడ్ అయినా పోతాడు, గ్యారంటీ ఏమీ లేదు. అందరికీ మారు మనసు చెప్పి వాడు మారు మనసు లేకుండా చావచ్చు. జూడాస్ ఇస్కారియోట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో మనకేం కావాలంటే మారు మనసు కావాలి. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన వచ్చేంత వరకు ఈ లోకము ఆ రాజ్యంలో మరి దేవుడు కలుపుకునేంత వరకు కూడా మనుషులకు మారు మనసు కావాలి. పాపము పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తోంది కనుక ఎక్కువ మారు మనసు బోధ ఉండాలి. కానీ మారు మనసు బోధ తగ్గిపోతుంది. అందరికీ మనుషులకు కావలసినటువంటి బోధ, ఫీల్ గుడ్ సర్మన్స్ ఎక్కువ. అంటే నీకు బాగా అనిపించేటట్టు, నీకు మరి నీ బాధలో నిన్ను ఓదార్చేటట్టు, నీ యొక్క మరి అవసరాలు తీర్చేటట్టు, నిన్ను ప్రోత్సహించేటట్టు ఫీల్ గుడ్ బోధలు కావాలి. మనకు కావాల్సింది ఫీల్ గుడ్ కాదు, ఫీల్ గాడ్, గెట్ కన్విక్టెడ్ అండ్ రిపెంట్. దేవుడు నీ దగ్గరగా వచ్చాడు, ఆయన అంత పరిశుద్ధుడు, నేను ఇంత పాపిని దుర్మార్గుడిని అని చెప్పేసి నీవు మారు మనసు పొంది హృదయంలో గుచ్చబడి ఆయన పాదాలు పట్టుకొని పాపాలు ఒప్పుకొని క్షమించబడి రక్షించబడి పరిశుద్ధపరచబడాలి. అది అవసరం ఇప్పుడు. లూకా 9:6 అయితే నాకు నచ్చిన మాటలు, వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించచ్చు. వారు వెళ్ళిన ప్రతి చోట సువార్త చెప్పారు. సో సువార్త చెప్పారు కనుక, వారు మారు మనసు గురించి ప్రకటించారు కనుక, మనుషులకు వారి పరిస్థితి ఎత్తి చూపి వారి యొక్క అవసరం చూపించి వారిని యేసు వైపు నడిపించారు కనుక వారికి దేవుడు విశేషమైన శక్తినిచ్చాడు. దయ్యములన్నింటినీ వెళ్ళగొట్టారు, రోగములన్నింటినీ స్వస్థపరిచారు, అండ్ తిరిగి గొప్ప సంతోషంతో వచ్చారు. నూనె రాచి అని ఉంది అక్కడ. నూనె ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళనైతే దేవుడు తీసుకుపోమని చెప్పలేదు కదా. నూనె వీరు కొన్నారా, కొని రాశారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారే వీళ్ళకి నూనె సప్లై చేస్తే రాశారా? ఇప్పటికి కూడా మనం చూస్తుంటాం, ఎన్నోసార్లు నేను చూశాను ఏళ్ళుగా, వారే కొబ్బరి నూనె సీసా లేకపోతే వారే పారాషూట్ కొబ్బరి నూనె అట్లా పట్టుకొని వచ్చి, అయ్యగారు మీరు నూనె రాసి ప్రార్థన చేయమంటే అట్లా చేశాను. నాకు 35 ఇయర్స్లో ఎప్పుడు నూనె సీసాలు అమ్ముకోవచ్చు, అది కూడా ఓ బిజినెస్ అని ఎప్పుడు అనిపించలేదు నాకు. నూనె వాళ్ళే తెస్తున్నారు, మనం జస్ట్ అట్లా పూసి రాసి ప్రార్థన చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఆ నూనె అమ్ముకునే బిజినెస్. సో ప్రభు వారితో ఉండి వారికి విశేషమైనటువంటి సహాయము చేశాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం, మార్కు సువార్త 16:20 ప్రకారము క్రమము విధానము ఏంటి అంటే, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి.
సో మనము బయలుదేరి వాక్యము ప్రకటించాలి. వాక్యము ప్రధానము, వాక్యము అన్నిటికన్నా ప్రాముఖ్యము. వాక్యము ద్వారా మానవుడి పాపము క్షమించబడుతుంది, ఆత్మ రక్షించబడుతుంది, నిత్యజీవం లభిస్తుంది. అంతేగాని దయ్యాలు పోతే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతాడు, నరకానికి పోవచ్చు. రోగం పోతే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికి చచ్చిపోయి నరకానికి పోవచ్చు. కానీ వాక్యము ద్వారా పాపం పోతే ఈ లోకంలో ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు, పరలోకానికి పోయి నిత్యం బ్రతుకుతాడు. సో వారు అట్లా చేశారు గనుక, వాక్యం ప్రకటించారు గనుక ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన, అంటే వెంబడించుచుండిన అనేక సూచక్రియల వలన వాక్యమును స్థిరపరిచను. చెప్పిన వాక్యం నిజమని చెప్పడానికి ఆయన పనిచేశాడు. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ఒక 30 సెకండ్లు నేను మీకు ఇస్తాను. మీరు మౌనంగా ఈ సమయంలో మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఇంకా యేసునందు విశ్వాసం ఉంచక పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా అట్లాగే ఉంటే మీరు నరకపు అంచుల్లో వ్రేలాడుతున్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమించి లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. పాపము లేకుండా జన్మించి పాపం లేకుండా జీవించాడు. పాపులను రక్షించుటకు కల్వరి శిలువలో బలియాగం అయిపోయాడు. ఆయన తనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చెంపలను కొట్టారు, గడ్డాన్ని పెరికారు, మొహం మీద ఉమ్ము వేశారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, పక్కలో బల్లెం పొడిచారు, వీపంతా కొరడాతో, కొంకెములు గల కొరడాతో రక్కి దున్నేశారు. ప్రతి చోట నుండి రక్తము చివరి దార దాకా ప్రవహించింది మన పాప క్షమాపణ కొరకు. ఆయన మన కొరకే ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ముందే చెప్పినట్లు లేచాడు. ఆయన పిలుస్తున్నాడు, నా యొద్దకు రండి, క్షమించబడండి, రక్షించబడండి, పవిత్రపరచబడండి. మృగాలుగా ఉన్నవారు మనుషుల్లాగా మారండి. రెండవది, అట్లా మనుషుల్లాగా రక్షించబడినటువంటి వారికి ఆయన చెప్తున్నాడు, మీరు నా సేవకులు, మీరు నా సాక్షులు, నా పని కొరకు మీరు నా యొద్ద నియమించబడ్డారు. సో మీకు గొప్ప ఆదేశం ఇస్తున్నాను, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త దేశములను శిష్యులనుగా చేయండి. సో ఈ రెండు మనకు అవసరం, ఎందుకంటే మనలో ఈ 2 రకాల మనుషులే ఉన్నారు. సో మీరు ఏ రకమో మీకు తెలుసు. మీరు యేసు దగ్గరికి వచ్చి ఆయనకి సమర్పించబడితే ఆయన కోసం మీరు వాడబడచ్చు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ వాక్యమును బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. వాక్యానుసారంగా మేము విని దాన్ని నేర్చుకుని దాని ప్రకారం నడుచుకోవడానికి, నిత్యత్వములో నీ ఎదుట సిగ్గుపడని స్థితిలో నిలబడడానికి సహాయం చేయమని, విన్న ప్రతి ఒక్కరిలో ఈరోజు మీ ఆత్మకార్యము చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.